విఎస్ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల తమ పదవి కాలంలో 119 కోట్లతో వికారాబాద్ మున్సిపల్లో పలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన మొదటిలోనే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనటువంటి ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలు పెద్ద ఎత్తున నిధులు రానప్పటికీ ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ చొరవతో 80 కోట్ల రూపాయలతో మున్సిపల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. 2.5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో తమ ఆత్మగౌరవాన్ని భంగం కలిగించేలా కొందరు మాట్లాడడంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో ప్రసాద్ కుమార్ని గెలిపించుకున్నామని తెలిపారు. 5 సంవత్సరాలు చైర్మన్గా ఉండి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నానని అన్నారు. తన రాజకీయ కార్యాచరణ కొనసాగుతుందని, ఈ 5 సంవత్సరాలు తనకు సహకరించిన వికారాబాద్ పట్టణ ప్రజలు, 34 మంది వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, తనను కౌన్సిలర్గా గెలిపించిన 25వ వార్డు ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనులు కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ చూస్తుంటే కానీ నాకు అవకాశం వస్తుంది, నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. భగవంతుడి దయతోని అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చాలా బాగా, అంటే ముఖ్యంగా వికారాబాద్ ప్రజల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అన్ని వర్గాలు, అంటే కులాలు మతాలకు అతీతంగా అందరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. ప్రతి స్టెప్లో అనొచ్చు, ప్రతి అడుగులో కూడా చాలా అన్నీ కూడా ఎదురైనాయి. ఫస్ట్ జనవరిలో, అంటే ఫిబ్రవరి 5కి నేను పదవి బాధ్యతలు స్వీకరించిన, 27కి ఎలక్ట్ అయినాం, ఫిబ్రవరి 5కి స్వీకరించినాం. తర్వాత మార్చిలోనే కరోనా వచ్చింది. మీకు అందరికీ తెలుసు, ఒక విపత్తు వచ్చింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా ఏమి అసలు, అంటే ఒక బ్లాంక్ ఆఫ్ మైండ్ అనమాట, ఏమి కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. బాగా అంటే ఒక మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. చాలా ప్రజలకు సేవ చేసుకున్నా, అంటే నా వంతు ఎంత చేయాలో దానికంటే ఎక్కువనే చేసిన అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అప్పుడు ఎట్లుండే అంటే రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్స్ అవి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ అక్కడి నుంచి ప్రజలందరూ ఫోన్ చేసి మాకు కూరగాయలు వస్తలేవు, పాలు వస్తలేవు, మెడిసిన్స్ లేవు అని చెప్పినప్పుడు అసలు అంటే ఆగలేకపోయింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకనొక దశలో అయితే అప్పటి కలెక్టర్ పౌసమి బాసు గారు ఫోన్ చేసి, చైర్పర్సన్ గారు మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియాలకి వెళ్ళకండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలుస్తలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుంది అన్న సందర్భం కూడా ఉంది. ఇంట్లో కూడా అత్తమ్మ 90+ ఇయర్స్ అయినా కానీ, అంటే మళ్ళీ అప్పుడు చూసినాం చాలా మంది ఏజ్డ్ పీపుల్ కూడా చాలా దీని బారిన పడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా భయపడకుండా, అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు 2-3 రోజులు వేడి నీళ్ళు వస్తామని చేసిన దినాలు కూడా ఉన్నాయి. అట్లాంటి, అంటే నేను ఏదో చేసినా అని కాదు, నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తించిన అని మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మొత్తం ఇక తర్వాత 2.5 సంవత్సరాలను తప్పుకుందామని అనుకున్నాము. కానీ తర్వాత వచ్చిన సందర్భాలన్నీ మీకు తెలుసు. ఒక్కొక్కటి ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు. ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అట్లా చేసిన సందర్భాలని తట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ధైర్యంగా ముందుకు పోయినాం, మంచిగా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇంక నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. సో నేనైతే ఎవరికి ఫస్ట్ కూడా దేంట్లో కూడా కాంట్రవర్సీకి అయితే నేను వెళ్ళలేదు, అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నమే చేసిన. సో అందరు కూడా నాకు సహకరించిండ్రు. దాంట్లో